చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. దినపత్రికలో వచ్చిన ఓ వార్త చూసి హైదరాబాద్ నగరానికి చెందిన వ్యాపారి నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి వల్ల తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులతో గోడు వెళ్ళబోసుకున్నాడు. ఈ ముఠా మాస్టర్ మైండ్ చేస్తున్న దందా గురించి తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు. దర్యాప్తు మొదలుపెట్టి 3 అంతర్రాష్ట్ర నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎవరి ముఠా? వారు చేస్తున్న దందా ఏంటి? ఆ వ్యాపారికి జరిగిన అన్యాయం ఏంటి? అంతర్రాష్ట్ర ముఠాను పట్టించిన ఆ వార్త ఏంటి? హైదరాబాద్ అల్వాల్కు చెందిన సిద్ధార్థ చౌదరి వీసా కన్సల్టెన్సీ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. గతేడాది నవంబర్లో మాధవి అనే మహిళ తనకు వీసా కావాలంటూ సిద్ధార్థ చౌదరిని సంప్రదించింది. తన వివరాలు చెబుతానంటూ ఓ నిర్మానుష్య ప్రదేశానికి రమ్మని పిలిచింది. అక్కడికి వెళ్లిన అతనికి ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ పోలీసులమంటూ కొందరు అతన్ని బలవంతంగా కారులో తీసుకెళ్లారు. అసలు ఎవరు వారు? రహస్యంగా పిలిచి అరెస్టు చేయాల్సినంత అవసరం పోలీసులకేంటి? ఢిల్లీ పోలీసులమంటూ సిద్ధార్థిని అరెస్టు చేసిన వారు అతడి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. అరెస్టుతో షాక్ గురైన సిద్ధార్థ ఇదంతా మోసగాళ్ల కుట్రని, తనని హనీ ట్రాప్ ద్వారా మోసం చేశారని గుర్తించలేకపోయాడు. ఎవరైతే ఉన్నారో నా రఘురాజ వర్మ, ఇతనికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంటది మాధవిలత అని, ఆమె తోటి ఫోన్ చేపించి కొంచెం మంచిగా మాట్లాడేసి మాకు వీసా కావాలండి, పర్సనల్ కలుస్తాను నేను అని చెప్పంటే ఈ కంపెనీ కూడా కొంచెం వీక్నెస్ ఉండడం తోటి నమ్ముతాడు. నమ్మి 14వ తారీఖు 7 గంటల తర్వాత ఫలానా చోటికి రమ్మంటే అల్వాల్ ఏరియాలోనే కొంచెం రిమోట్ ఉన్న ఏరియాకి రమ్మని చెప్తారు. ఇతను అక్కడికి వెళ్తాడు. వెళ్ళగానే ఇక్కడ స్కార్పియో వీళ్ళందరూ రెడీగా ఉంటారు. సిద్ధార్థ చౌదరిని దాంట్లో బలవంతంగా తీసుకెళ్తారు. సో ఈ సిద్ధార్థ చౌదరి మీద గతంలో ఈ వీసాలకు సంబంధించిన దాంట్లో ఒకరికి వీసా రాలేదన్న విషయం మీద ఢిల్లీలో కేసు అయింది. సో ఢిల్లీ కేసు ఉన్నట్టుంది అనుకో, ఇతను కూడా ఈ ట్రాఫిక్ లో ఉన్నంతసేపు ఏం గొడవ చేయడు. ఢిల్లీ పోలీసు ఏదైనా తీసుకెళ్తుర్రేమో అని అక్కడికి కొంచెం పక్కకు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో దాన్ని కొట్టేసి అతని మీద గోల్డ్ తీసుకుంటారు. తీసుకున్నాక మళ్ళీ వాళ్ళకి గోల్డ్ తీసుకుని వదిలిపెట్టబుద్ధి కాదు. అరే మంచిగా సంపాదించిండి అన్నాడు, క్యాష్ కూడా వసూలు చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు రాజమండ్రి దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ పెనుగలూరు విలేజ్ దగ్గర ఒక దుర్గా లాడ్జి అని ఉంటుంది. ఆ లాడ్జి లోకి తీసుకెళ్లి అక్కడ అంతా పోలీస్ టైప్ లోనే ఇంటరాగేషన్ అన్నట్టు చేసి వీళ్ళ వైఫ్ కు వీడియో కాల్ చేస్తారు. అక్కడి నుంచి సిద్ధార్థ చౌదరి వైఫ్ చేసి, ఇట్లా మీ వాడు ఇవన్నీ చేస్తున్నాడు, మేము పట్టుకున్నాము, అర్జెంట్ గా మాకు 10-15 lakhs క్యాష్ ఇస్తే వదిలేస్తాము, లేకపోతే లేదు అని చెప్పేసి అంటే ఆమె అప్పటికప్పుడు గోల్డ్ ఎక్కడ తాకట్టు పెట్టేసి 8 lakhs అడ్జస్ట్ అయితే ఆ 8 lakhs కూడా ఇట్లా అడ్జస్ట్ అయిన మళ్ళీ ఫోన్ చేస్తే వీళ్ళే ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. వీళ్ళ బంధువు ఉన్నట్టు వాళ్ళ బంధువు ఖతార్ లో ఉంటాడు ఒక అతని అకౌంట్ నెంబర్ వీళ్ళు ఇస్తే ఆ అకౌంట్ నెంబర్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. 7.5 lakhs ట్రాన్స్ఫర్ చేస్తుంది. మిగతా 50 lakhs వేరే ఫోన్ పేలకు చేస్తామని చెప్తారు. సో ఆ డబ్బు వచ్చిన తర్వాత అప్పుడు అతన్ని మళ్ళీ వదిలేయడం జరుగుతుంది. అక్కడి నుంచి తీసుకొచ్చేసి బరంపూర్ ప్రాంతంలో ఒరిస్సా సైడ్ తీసుకెళ్లి బరంపూర్ లిమిట్స్ లో అక్కడ వదిలేసి అతనికి ఒక 5,000 క్యాష్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అని చెప్తారు. రఘురాజవర్మ ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి. నకిలీ పోలీసుల్లా చలామణి అవుతూ పలువురు వ్యాపారులను బురుడీ కొట్టించి సొమ్ము చేసుకోవడం ఇతని ప్రవృత్తి. సునీల్ కుమార్, రింకు, రాజేష్లతో కలిసి ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు. అలా విజయవాడలో మారువేషంలో రెక్కి నిర్వహిస్తుండగా ఇతనికి గోపి అనే కారు డ్రైవర్ పరిచయమయ్యాడు. అతని ద్వారా సిద్ధార్థ గురించి తెలుసుకున్న నిందితుడు తన స్నేహితురాలతో కలిసి వలపు వల విసిరాడు. వ్యాపారాల కోసం వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తున్న సిద్ధార్థ చౌదరికి గోపి అనే కారు డ్రైవర్ తో పరిచయం ఉంది. అతనే ఈ కిడ్నాప్ కోసం నిందితుడికి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. రఘురాజ వర్మకి యాక్సిడెంటల్ గా ఒక రోజు విజయవాడ వెళ్లే పని మీద ఉన్నప్పుడు ఎల్బీ నగర్ లో ఇతని కారు దొరుకుతుంది గోపిది. సో ఈ గోపి తోటి విజయవాడ వెళ్తున్న క్రమంలో నేను పోలీసులు అనే చెప్పుకుంటాడు. ఇతను ఏమో ప్రకారము ఇద్దరికి పరిచయం ఏర్పడిన తర్వాత ఇతను 2-3 అఫెన్సులు చేయడం కొరకు చేసిన ప్రయత్నాల్లో గోపిని పిలిపించుకుంటాడు. అతని వెహికల్ ని యూజ్ చేసేసి ఒకసారి జహీరాబాద్ ఏరియాలో, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఏరియాలో ఇటువంటి 2-3 చోట్ల అటెంప్ట్ చేయడం జరుగుతుంది ఈ రఘురాజ వర్మ. చేస్తాడు. చేసినప్పుడు ఈ గోపికి కూడా డౌట్ వస్తుంది, నిజంగా పోలీసేనా ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అడిగితే ఇట్లా ఏం లేదు, నేను పోలీసులానే చేస్తా గానీ మెయిన్ గా మనది ఏంటంటే ఇట్లా ఇల్లీగల్ బిజినెస్ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే నేను వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటా, కాబట్టి ఇప్పుడు ఉంటే మన ఇద్దరం కలిసే చేద్దాం అంటే అప్పటికే ఇద్దరి మధ్యలో అంత సఖ్యత కుదురుతుంది. సో దాంతో ఇతను కూడా ఇతన్ని నమ్ముతాడు గోపి కూడా. ఈ గోపికి ఎవరైతే అంతకుముందు వీసా కన్సల్టెన్సీ ఆయన పరిచయం ఉన్నాడో సిద్ధార్థ చౌదరి, ఇట్లా ఇద్దరు కలిసి ఆలోచించే క్రమంలో ఒకరోజు సిద్ధార్థ చౌదరి గురించి చెప్తాడు.
సో ఈ సిద్ధార్థ చౌదరి బాగా వీసా కన్సల్టెన్సీ ఉంటది, బాగా డబ్బులు ఉంటాయి ఆయన దగ్గర. మనము ఆయన ఇట్లా అమ్మాయిల పేరు చెప్పి మాట్లాడితే ఈజీగా అమ్మాయిల వీక్నెస్ ఉంటుంది తనకు, కాబట్టి మనం ఏదైనా ప్రయోగం ఎక్స్పెరిమెంట్ చేస్తే కనెక్ట్ అవుతది, అతని దగ్గర డబ్బులు మంచి వసూలు చేయొచ్చు అని చెప్పేసి గోపి సలహా ఇస్తాడు. ఆ సలహా మేరకు రఘురాజ వర్మ ఫర్దర్ గా వర్కౌట్ చేస్తాడు. ఇటీవల జగద్గిరిగుట్ట పోలీసులు రఘురాజవర్మను ఓ కేసులో అరెస్టు చేశారు. ఆ వార్త చూసిన సిద్ధార్థ చౌదరి పోలీసులను సంప్రదించడంతో అతని దందా గురించి బయటపడింది. ఈ కేసులో పోలీసులు హర్యానాకు చెందిన సునీల్ కుమార్, రింకు, రాజేష్ లను కురుక్షేత్రలో అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 3,80,000 నగదు, 3.5 తులాల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముఠాకు సహకరించిన కారు డ్రైవర్ గోపిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. ఫౌజీ అని చెప్పేసి, రిక్కీ సంధు అని, తర్వాత సర్పంచ్ రాజేష్ అని, వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ వ్యక్తులతోటి ఇతనికి పరిచయం ఉంటది. సో ఈ నవంబర్ కు ముందు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం ఈసారి అఫెన్స్ లో వాళ్ళని కూడా తీసుకొద్దామని చెప్పేసి. సో స్ట్రైట్ అవే వాళ్ళు నవంబర్ 13వ తారీఖున, నవంబర్ 13వ తారీఖున అక్కడ చండీగఢ్ నుంచి ఒక స్కార్పియో వెహికల్ రెంట్ కు తీసుకొని బయలుదేరడం జరుగుతుంది. అదే స్కార్పియో వెహికల్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత నవంబర్ 14వ తారీఖు నాడు, లాస్ట్ జూన్ లో సైబరాబాద్ లిమిట్స్ లో ఈ రఘురాజ వర్మ అఫెన్స్ లో ఈ సూడో పోలీస్ అఫెన్స్ తోటే చేస్తుంటాడు ఫ్రీక్వెంట్ గా అఫెన్స్. అదే ఎంబోతో చేస్తుండే క్రమంలో సైబరాబాద్ పోలీస్ కు మళ్ళీ ఒక కేసులో చిక్కుతాడు. చిక్కినప్పుడు అక్కడ అది పేపర్ లో వస్తుంది, వాళ్ళు రిమాండ్ చేసింది. అప్పుడు ఇది చూస్తాడు ఇతను, ఈ సిద్ధార్థ చౌదరి పేపర్ లో న్యూస్ ఐటమ్ చూసిన తర్వాత, అరే ఆల్రెడీ పోలీస్ పట్టుకున్నారు కానీ నా కేసు గురించి ప్రస్తావన లేదు అని చెప్పి అప్పుడు వచ్చి అల్వాల్ పోలీస్ ని సంప్రదించడం జరుగుతుంది. సో దాని మీద మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఫర్దర్ గా సుమారు 10 తులాల బంగారము ఆ రోజు వాళ్ళు దోపిడీ చేయడం జరుగుతుంది. 8 లక్షలు ఈ క్యాష్ ఉంటుంది. దీనికి సంబంధించి 3.5 తులాలు వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా 3,80,000 క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో A1 కస్టడీలో ఉంటుందో అది మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుని అతని దగ్గర రికవరీ చేయడం జరుగుతుంది. ఈ ముఠాకు సంబంధించిన బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. పోలీసుల్లా చలామణి అవుతూ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ హెచ్చరించారు.